శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనలో చాలామంది ఆడవారు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. కానీ మనం చేస్తున్నటువంటి పూజలన్నీ కూడా దేవునికి చేరుతున్నాయా? మన పూజలను దేవతలు స్వీకరిస్తున్నారా అని చాలామందికి సందేహం ఉంటుంది. అయితే మీరు పూజలు చేసేటప్పుడు దేవతల పట్ల సంతోషంగా చేయాలి. అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి రావటానికి సిద్ధంగా ఉంటుంది. తద్వారా మీకు ముందుగానే కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే కొన్ని అత్యంత శక్తివంతమైనటువంటి సంకేతాలు మనకి కనిపిస్తాయట. పూజలో ఈ సూచనలు కనిపిస్తే సాక్షాత్తు ఆ దేవతలు మన ఇంట్లో ఉండి మన కష్టాలన్నింటినీ కూడా తొలగించబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి. ముందుగా వీడియోకైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనం చేసే తప్పులు గురించి తెలియజేస్తాను. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా ఎక్కువసేపు వెలిగితే చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు. దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీ పూజలకు దేవతలు సంతోషించి మన ఇంట్లోనికి రాబోతూ ఉన్నారని అర్థం. పూజలో దేవునికి సమర్పించినటువంటి పుష్పాలు దేవుని చిత్రపటం ముందు కింద పడితే చాలా మంచిదట. దేవునికి పెట్టినటువంటి పువ్వులు కింద పడితే మీరు చేసే పూజలకు దేవతలు మనకి ఒక గుర్తింపు, అంటే ఒక అదృష్టాన్ని కలగజేయబోతున్నారు అని ఒక గుర్తింపు అన్నమాట. అయితే మీరు చేసేటువంటి పూజలకు దేవతలు తృప్తి చెందారా లేదా, దేవతలు మన ఇంట్లోనికి రాబోతూ ఉన్నారా లేదా, మన కోరికలు నెరవేరుతాయా లేదా అనేది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దీపంలో వేసే ఒత్తులకి కూడా చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే చాలా అదృష్టమని చెప్పవచ్చు. దీపం ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజను దేవతలు స్వీకరించారు, మనకి శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రాల్లో బలిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కొంతమంది ఇళ్లల్లో బల్లులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ పూజా గదిలో బల్లి కనిపిస్తే చాలా మంచిదట. మీ పూజా గదిలో బల్లి తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇళ్లల్లో మనకి అప్పుడప్పుడు నల్ల చీమలు కనపడుతూ ఉంటాయి. అలా నల్ల చీమలు కనపడినా కూడా అది అదృష్టానికి చిహ్నంగా భావించాలి. దేవతలు మనకి పంపించినటువంటి ఒక గుర్తింపు, అంటే మన ఇంట్లో దేవతలు నడుస్తూ ఉన్నారు అని భావించాలి. నల్ల చీమలకి నైవేద్యాన్ని పెట్టినట్లయితే అది ఒక శుభ సూచకంగా మనం భావించవచ్చు. అవి ఆ పంచదార పలుకులని కనుక ఆరగించినట్లయితే అది ఇంకా అదృష్టమని మనకి తెలుసుకోవచ్చు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామందికి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. దీన్నే ఆనంద బాష్పాలని అంటారు. ఇది దైవ సంకేతమని చెప్పుకోవచ్చు. మీకు తెలియకుండానే మీ కంటి నుండి నీరు వచ్చినట్లయితే కనుక అది దైవానుగ్రహం అని అనుకోవాలి. దేవుని అనుగ్రహం మనకి లభించబోతూ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చాలామంది పూజలు చేసేటప్పుడు తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటన్నిటినీ సరిచేసుకొని ముందు దీపం ఎలా వెలిగించాలి, తరువాత హారతి ఎలా ఇవ్వాలి, ఇట్లాంటి చిన్న నియమాలు పాటిస్తే ఆ లక్ష్మీ కటాక్షం మనకి కలుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి దేవుడిని పూజించేటప్పుడు ఉన్నట్టుండి తలనొప్పి వస్తూ ఉంటుంది. మీకు కూడా తలనొప్పి వస్తే మీ చుట్టూ దైవ శక్తులు సంచరిస్తూ ఉన్నాయని శుభసూచకం. పూజలో దేవునికి మంగళహారతి ఇచ్చేటప్పుడు దేవుడు నవ్వినట్లుగా కనిపిస్తే మీ పూజా గదిలో దైవశక్తులు ఉన్నాయని అర్థం. ఇక మీ జన్మ ధన్యమైనట్లే. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుని మంత్రాలు చదివే సమయంలో ఒక్కొక్కసారి మన శరీరం అనేది పులకరిస్తూ ఉంటుంది. అలా జరిగినట్లయితే మీపై ఆ దేవుని యొక్క ఆశీర్వాదం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న సంకేతాలతో మన ఇంట్లో దైవశక్తులు ఉన్నాయా లేదా అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. చాలామంది ఇళ్లలో దైవశక్తులు తిరుగుతూ ఉంటాయట. అయితే ఒక్కోసారి ఉన్నట్టుండి పరిమళ ద్రవ్యాలు సువాసన వస్తూ ఉంటుంది.
ఇంట్లో అయితే దేవతలు తిరుగుతారో ఆ ఇంట్లో అలాంటి చందనం సువాసనలు వస్తూ ఉంటాయట. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఘంటానాదం వినిపించిన, శంఖం శబ్దం వినిపించిన దేవుని అనుగ్రహం లభించినట్లు అర్థం చేసుకోవలసి ఉంటుంది. పూజల్లో దీపం వెలిగించిన తరువాత దీపం జ్యోతిలో చిన్న పువ్వు ఆకారం కనిపిస్తే అది లక్ష్మీ కటాక్షానికి సంకేతమట. మీ ఇంటికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలి. దీపారాధన సమయంలో ఎలాంటి గాలి రాకపోయినా వెలుగుతున్న దీపం మంట ప్రకాశవంతంగా కదులుతూ ఉంటే మీ పూజా గదిలో దేవతలు ఉన్నారని అర్థం. అలాగే పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాల నుండి అకస్మాత్తుగా కుంకుమ కింద పడటం లేదా విభూది బొట్టు రాలటం జరిగితే ఆ దేవతలు మీకు ఏదో చెప్పబోతూ ఉన్నారు అని, మీకు మంచి జరగబోతుందని అర్థం. దీపంలో ఉండే నూనె తగ్గకుండా ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉంటే మీ పూజకు దేవునికి చెంతకు చేరిందని, మీకు శుభం కలుగుతుందని ఒక మంచి సంకేతం. అలాగే పూజలో దేవునికి సమర్పించిన నైవేద్యంలో తీపి తగ్గి సువాసనగా ఉంటే మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించారు అని అర్థం చేసుకోవాలి. దేవునికి కొబ్బరికాయ సమర్పించేటప్పుడు కొబ్బరికాయ 2 ముక్కలుగా చక్కగా పగిలితే మీ పూజలకు సరైన ఫలితం దక్కుతుందని అర్థం. త్రిమూర్తులు స్వరూపమైన కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా పగలకూడదు. కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది. కుంకుమ సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం. అయితే ఒక్కోసారి మన చేతి నుండి కుంకుమ కింద పడిపోతూ ఉంటుంది. కుంకుమ కింద పడిపోతే ఏదో చెడు జరగబోతుందని భయపడుతూ ఉంటారు. కానీ కుంకుమ కింద పడితే స్వయంగా ఆ భూమాత మీ చేతుల మీదుగా తనకు తాను కుంకుమ బొట్టు పెట్టించుకుంటుందట. కాబట్టి ఎప్పుడైనా కుంకుమ కింద పడితే ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఆ కుంకుమను చేత్తో తీసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి. అలాగే ఎవరి చేతిలో నుండైనా పడిపోయినా కూడా వారిని కొద్దిగా మాటలు దుష్భాషలాడటం మానివేయండి. ఎదుట వారిని మనం ఆ విధంగా అవమానించినట్లయితే ఆ చెడు అనేది మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పినవన్నీ ప్రయత్నం చేయండి. చక్కగా ధూపం అనేది ఇంట్లో వేసుకోండి. ధూపం వేయటం వలన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఇంటి ముందు పక్షులు వచ్చినా అరుస్తూ ఉంటే చాలా శుభసూచకం. పూజా సమయంలో పక్షుల కిలకిలలు వినపడినట్లయితే ఆ ఇంట్లో దేవతలు ఉన్నారనే అర్థం. పూజ చేసేటప్పుడు కొన్ని అశుభ సంకేతాలు కూడా కనిపిస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. పూజలో దేవునికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు శకునంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ ఇంటి యజమానికి ఏదో ప్రమాదం అని రాబోతుందని అనుకుంటూ ఉంటారు. కాబట్టి కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి కాళ్ళు చేతులు శుభ్రంగా చేసుకొని మరలా కొత్త కొబ్బరికాయ కొడితే ఎలాంటి దోషము ఉండదట. అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి పూజా గదిలో వెలిగించిన దీపం కొండెక్కుతుంది. వెలుగుతున్న దీపం ఎప్పుడు కొండెక్కకూడదు. కొండ ఎక్కితే మీ ఇంటికి ఏదో ఒక సమస్య రాబోతూ ఉందని గ్రహించవచ్చు. కాబట్టి పూజలో ఎప్పుడైనా దీపం కొండెక్కితే వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదివి మరలా కొత్తది వెలిగించండి. ఇక ఏ సమస్య ఏర్పడకుండా ఉంటాయి. పూజలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతూ ఉంటుంది. దీన్ని అశుభంగా భావించాలి. పూజలో చెయ్యి కాలితే దేవునికి ఏదో లోపం చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. అలాగే మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి. దీపారాధన సమయంలో ఆవలింతలు రాకూడదు. దీపారాధన సమయంలో ఆవలింతలు వచ్చినా లేదా తుమ్మినా మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేయాలి. లేదా తలపైన పసుపు నీళ్లు చల్లుకొని దీపం వెలిగించాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి. దేవతా స్వరూపమైనటువంటి దీపం నుండి శబ్దం రాకూడదు. దీపం ప్రకాశవంతంగా వెలగాలి. దీపం నుండి చప్పుళ్ళు వినిపిస్తే మీ పూజా గదిలో లోపాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే దీపం ఒత్తులు పూర్తిగా కాలకుండా దీపం త్వరగా కొండెక్కితే మీ పూజకు సరైన ఫలితం దక్కదు. కాబట్టి పూజలో ఉపయోగించే దీపారాధన నూనె నాణ్యమైనది ఉండాలి. ఇక దేవునికి తులసి దళాలు సమర్పించేటప్పుడు అనుకోకుండా దీపంలో కానీ నైవేద్యంలో కానీ తులసి ఆకులు పడితే విపరీతమైన అదృష్టం పట్టబోతుందని, మీ ఇంటి సంపద పెరుగుతోందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో మీ ఇంటి ఆవరణలో నాకు పాము దర్శనం ఇస్తే ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీ ఇంటిపైన ఉందని అర్థం చేసుకోవాలి. ఇలా ఇంటి ముందు గోమాత వచ్చిన చాలా శుభసూచకంగా భావించాలి. ఇలాంటి చిన్న చిన్న సంకేతాల వలన మన ఇంట్లో ఆ దైవశక్తి ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విషయాలు తెలుసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి.